కుమార్ గారు మీరు బెదిరిస్తారు గారు వారు మాట్లాడుతున్నారు. మేము ఎక్కడ ఎవరిని ఆహ్వానించాం అధ్యక్ష, మాకు అవమానించే ఉద్దేశం లేదు. మేము ప్రజల తరపు నుంచి వచ్చినాం. మేము నా ప్రాంతంలో చాలా ఇబ్బంది ఉంది. ఒకటే అక్క, మీరు ఆ వర్డ్ను నేను ఒకటే సభ చాలా సమయం అధ్యక్ష, నేనేమన్నాను అధ్యక్ష, పేరు పెట్టదన్నాను. ఇందిరమ్మ గారి ఒకటి అధ్యక్ష, నేను చెప్తాను రెడీ, నేను చెప్తాను మీకు అంత. నేను చెప్పిన నేనేమన్నా చూడండి, రికార్డులో చూసి నేనేమన్నా అభ్యంతరకరంగా పేరు పెట్టండి అని అన్న నుంచే నేను ఎక్కడైతే మీ ప్రభుత్వం ప్రతిదానిగా పేరు పెడుతుంది, దయచేసి దీని మీద పేరు పెట్టద్దని చెప్పాను అధ్యక్ష. దాన్ని మీకు మంచి చెప్తే కూడా అట్లా చెప్తామంది ఎట్లా? రాకేష్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు ఇది ఏంది అధ్యక్ష? ఇది ఇప్పుడు నేను మాట్లాడిందని ముట్టించుకుంటే మీ రికార్డు చూడండి. ఒక హౌస్ కమిటీ వేయండి అధ్యక్ష, ఒక హౌస్ కమిటీ వేయండి. వేయండి. ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు? ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు? మాట్లాడి ఏం వెళ్తా అధ్యక్ష అంటే వాళ్ళ అమ్మ నీ అబ్బా అని నడుతుంది వాళ్ళు. నేను అన్నాను అధ్యక్ష, నేను అన్నదాన్ని ఎవరికైనా మంత్రి పదవులు రాకపోతే నేనేం చేయాలి అధ్యక్ష? ఒక్క నిమిషం, నేనేం చేయాలి మీకు మంత్రి పదవులు రాకపోతే? నేనేమన్నా నిజంగా అధ్యక్ష, నేను చెడు ఉద్దేశం నేను మాట్లాడలేదు అవకాశం ఇస్తున్నాను అధ్యక్ష. ఆమె మాజీ ప్రధానమంత్రి అధ్యక్ష, మాకు గౌరవం అధ్యక్ష. ఇది సమయం వృధా చేస్తూ సభాపతి ఇచ్చినటువంటి ఒక అంశం మీద కూడా వారు అగౌరవపరిచే విధంగా నేనేమంటున్నా అధ్యక్ష, వారు ఏమన్నా పెద్ద హరీష్ రావు గారైనా సలహా చెప్తారు. వారంటారు ఇలా ఎవరి పార్టీ నాయకులకు సంబంధించిన పేరైనా దయచేసి పేరు పెట్టినప్పుడు కొంత మీరు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏమన్నాడు ఆయన, అది తెలుసా, దాని పేరు మీకు తెలుసా, అది టకీలా అయి ఉండవచ్చు, దయచేసి మా నాయకురాలు పేరు మాత్రం పెట్టకండి. మా నాయకులు ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్ష, ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్ష? అరే చూడండి హరీష్ రావు, మీరు కూడా ఒకసారి ఎవరైనా పార్టీలో ఒక నాయకురాలు పేరును ఇటువంటి వాటికి పెట్టద్దు, అటువంటి వేరే ఎవరైనా పేరు పెట్టుకోవాలని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? దయచేసి మీరు చెప్పిన తర్వాత కూడా నెక్స్ట్ హరీశ్రావు గారు ఇస్తాను మీకు. హరీశ్రావు గారు కూర్చోండి, ఇస్తాను. హరీశ్రావు గారు, మా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆవేశాన్ని అర్థం చేసుకుంటారు. సరే, డెఫినెట్గా మీ నాయకురాలు ఇందిరాగాంధీ గారి గురించి వారు మాట్లాడిన విషయంలో వ్యంగ్యంగా అన్నారా, ఉద్దేశపూర్వకంగా అన్నారా, అన్ఇంటెన్షనల్గా అన్నారా, వారు చెప్తున్నారు. తప్పకుండా మీ ఆవేదనని అర్థం చేసుకుంటారు. మరి ఆ సూత్రం అందరికీ వర్తించాలి కదా. ఇప్పుడు ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని ఇదే సభలో పడవే అని మాట్లాడవచ్చు. రాఘరెడ్డి గారు మాట్లాడతారా? మాట్లాడు. కూర్చోండి, ఇస్తాను మీకు, కూర్చోండి, మీకు ఇస్తాను కూర్చోండి, మీకు ఇస్తాను. హరీశ్రావు గారు మీకు ఇస్తాను, కూర్చోండి, ఇస్తాను మీకు. హరీశ్రావు గారు మేము ప్లీజ్ మీరు సీట్ మీకు అన్నీ తెలుసు. ఒక్క నిమిషం మీకు ఇస్తాను కూర్చోండి. ఒక్క నిమిషం మీరు కూర్చోండి. రాకేష్ రెడ్డి గారు, మీకు అవకాశం ఇచ్చినాం. మీరు మాట్లాడేటువంటి సందర్భంలో వాడిన పదాలు రికార్డు తెప్పించుకున్నాం. మీరు ఆ వర్డ్స్ను విత్డ్రా చేసుకోవడం ప్రకటిస్తే సభ మొత్తం కూడా సానుకూలంగా తప్పిస్తుంది. ఎందుకంటే మీరు వాడినటువంటి పదాలు మేము రికార్డ్స్ ఆల్రెడీ తీసుకున్నాం. దయచేసి మీరు సభను సవ్యంగా నడవడానికి సహకరించమని కోరుతున్నాం. కొత్త శాసనసభ్యులు, మీరు కొత్త సభ్యులు, బయట ప్రపంచం అంతా కూడా చూస్తుంది, రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు వాడినటువంటి పదాలు సరైనవి కావని రికార్డు చెప్తున్నాయి. దయచేసి మీరు ఆ వదాన్ని రికార్డు చేసుకోండి. యాజ్ స్పీకర్ చెప్తే మీరు వితాన్ని రికార్డు చేసుకోండి. సభ సంప్రదాయాన్ని గౌరవించండి ప్లీజ్. అధ్యక్ష, నేను నిజంగా కూడా వీళ్ళు ఎక్కడ
మీరు ఒక్కొక్క నిమిషం అధ్యక్ష. నేను మీరు తర్వాత రికార్డు చూడండి అధ్యక్ష, రికార్డు చూడండి మీరు. మాట్లాడండి. నేను వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు అధ్యక్ష. ఎందుకంటే కొత్త వాళ్ళు రాజకీయాలకు రావటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించటం, ప్రజల వైపు నిలబడటం బాధ అవుతుండొచ్చు వాళ్ళకు. ఎందుకంటే ఈ ఉత్తర తెలంగాణ వాళ్లకు బాధ ఉన్నది అధ్యక్ష. నేను గల్ఫ్ కార్మికుల గురించి వీళ్ళు మాట్లాడలేదు, మాట్లాడినని. ఎందుకంటే ఒకటి అధ్యక్ష, నేను ఒక్క మాట దయచేసి నేనేమన్నా అధ్యక్ష, మాజీ ప్రతి దానికి వీళ్ళు అదే పేరు పెడుతున్నారు. ఎక్కడ పెడతారో అట్లా పెట్టద్దు అని చెప్పాను. మీకు మాట్లాడండి. అట్లా కదా నేను పెట్టద్దన్నాను. మీరు మాట్లాడిన వర్డ్స్ అభ్యంతరకమైన వర్డ్స్ ఉన్నాయి, మీరు విత్డ్రా చేసుకోండి. విత్డ్రా చేసుకోండి మీరు అధ్యక్ష. నేను పార్లమెంట్ మాట్లాడలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను మిమ్మల్ని చైర్ గౌరవిస్తాను అధ్యక్ష. చైర్ ను ఈ శాసనసభను గౌరవించే వ్యక్తులం అధ్యక్ష. మేము ఈ చైర్ని శాసనసభను గౌరవించే వ్యక్తులం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులం అధ్యక్ష. మీరు చెప్తున్న అధ్యక్ష, ఈ శాసనసభని ఎన్ని 100 రకాలుగా అవమానించిన వాళ్ళు అధ్యక్ష. వాళ్ళు ఎన్ని రికార్డులన్నీ తీయండి అధ్యక్ష, సభ కమిటీ వేయండి అధ్యక్ష. నేను దయచేసి ఆ మాజీ ప్రధాని ఉక్కుమైల పట్ల వీళ్ళు ఎక్కడ పేర్లన్నీ దేనికి పెట్టాలో దేనికి పెడుతున్నారు, ప్రభుత్వార్థంలో పెడితే దయచేసి పెట్టొద్దని చెప్పాను. ఇది ఈ రకంగా అర్థం చేసుకుంటే నేను ఎట్లా అధ్యక్ష? పెట్టొద్దని చెప్పాను అధ్యక్ష. అది ఒకవేళ అది పెట్టొద్దని చెప్పిందే ఇబ్బంది అయితే రికార్డులకు వెళ్ళి తొలగించండి. నేను పెట్టినామంటే మీరు దేనికైనా సిద్ధం ఉంటుంది, లేదు ఇంకా మీరు అవసరం అనుకుంటే దేనికైనా సిద్ధం. ఒకటే రాజకీయాలు నాకు ఇష్టం లేదు అధ్యక్ష. ఒక అంత పెద్ద ఉన్నత మహిళ పట్ల నేను మాట్లాడడం కూడా ఇంతసేపు మంచిది కాదు. వాళ్ళ స్థాయి కూడా కాదు, నా స్థాయి కూడా కాదు అధ్యక్ష. ఒక మీరు అక్కడ ఆ మహిళ పట్ల ఇంతసేపు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎవరి స్థాయి, ఒక దేశ మాజీ ప్రధాని పట్ల ఈ రకంగా చర్చ చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను మంచిగా చెప్పాను అధ్యక్ష, నేను మంచిగా చెప్పాను. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీస్ వేస్తే దయచేసి మీరు అన్నిటికీ అదే పేరు పెడుతున్నారు. అట్లా దయచేసి దీన్ని అపార్థం చేసుకోకండి. పెట్టొద్దని చెప్పాను. మీకు పెట్టుకోమంటే మీరు పెట్టుకోండి, నేనేం చేయాలా? కూర్చోండి బాబు.